ఏంటిది? రాత్రి తమరు చేసిన నిర్వాకమే. మీరు చేసిన అల్లరి మొగుడు వేషాలన్నీ తట్టుకోవడానికే మిమ్మల్ని గిల్లి నన్ను నేను కాపాడుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ తొండి ఫోటోలు, నేను ఒప్పుకోను. మనిద్దరం ఏమైనా చిన్నపిల్లల ఆటలు ఆడుతున్నావా తొండాట ఆడడానికి? ఈ ఫోటోలు మీరు నా మీద చేయి వేసి దగ్గరికి లాగారని చెప్పడానికి సాక్ష్యాలు. వీటిని తొండంటారేంటి? ఇదంతా ఫేక్, నిజం కాదు. ఏఐలో క్రియేట్ చేసుంటావు. అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఈ కోణంలో ఈ ఇంటెన్షన్తో నిన్ను ఎప్పుడైనా ముట్టుకున్నానా? ఆ కోణంలో ముట్టుకున్నారో లేదో నాకెలా తెలుస్తుంది? మీ మనసులో ఉన్న మరో కోణం రాత్రి నిద్రలో కదా బయటపడింది. ఊరికే ఏఐ ఫోటోలు పెట్టుకుని నన్ను ఏడిపించుకో. ఏంటి ఏఐ ఫోటోనా? చూడండి, ఇది ఏఐ ఫోటోనా? కాదు కాదు. మరి ఎంత భార్యనైతే మాత్రం అలా నిద్రలో చేసి అలా పట్టుకొని లాగుతారా? ఈ రౌడీ వేషాలు నా దగ్గర వేయకండి చెప్తున్నా. నువ్వు ఊరికే నా మీద నిందలు వేయకు. నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఇది ఖచ్చితంగా ఏఐ ఫోటోనే. సరే, ఒక పని చేద్దాం. ఈ ఫోటోలు తీసుకెళ్లి అందరికీ చూపిద్దాం. ఇది ఏఐయో కాదో వాళ్ళే చెప్పేస్తారు. ఏంటిది? అందరికీ చూపిస్తావా? మరి అంతే, మీరు నమ్మట్లే కదా? నిజంగా నేను ఇలాంటి పని చేసున్నాను. మధు, రండి తేయ. అమ్మా. ఏంటన్నా ఇప్పుడే లేచావా? అవునమ్మా, ఇప్పుడే లేచాను. సరే, త్వరగా స్నానం చేసి ఇందులో పట్టు పంచా చొక్కా ఉన్నాయి, వేసుకొనిరా. మధు, నువ్వు ఈ పట్టు చీర కట్టుకుని త్వరగా కిందకొచ్చేయి. అమ్మా, ఏంటమ్మా, మొన్నటి వరకు పండగ పేరుతోటి పంచ చొక్కా కట్టించారు. పండగ అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు పట్టుబట్టలు కట్టుకుని రమ్మంటావేంటి? అది పొద్దు పొద్దున్నే దేనికి? అవునత్తయ్య, సడన్ గా ఈ పట్టుబట్టలేంటి? ఏం లేదమ్మా, మీ ఇద్దరితో శాంతి హోమం జరిపించాలని పంతులు గారిని పిలిపించాను. మీరొచ్చారంటే శాంతి హోమం జరిపిద్దామని. శాంతి హోమమ్మా? అదే కదా, సడన్ గా ఈ శాంతి హోమం ఏంటమ్మా? మీ జీవితంలో జరిగే ప్రతిదీ బాగుండాలని, మీరు సంతోషంగా ఉండాలని ఈ హోమం ఏర్పాటు చేశారు మీ నాన్న. అమ్మా, చెప్పా పెట్టకుండా ఈ ప్రోగ్రాంలేంటమ్మా? ఇప్పుడు ఆ హోమం పేరుతోటి గంటలు గంటలు కూర్చోబెడతారు. ఆ హోమం ఏదో నువ్వు నాన్న చేసేయండి, మేమొచ్చి దండం పెట్టుకుంటాం. అదేంటి నాన్న, మీ జీవితం గురించి మీరు బాగుండాలని శాంతి హోమం జరిపించాలనుకుంటే నన్ను మీ నాన్నని కూర్చోమంటున్నావు? ఇది మీ ఇద్దరి కోసమే. త్వరగా వచ్చేయండి. ఆల్రెడీ పండగ పేరుతోటి 3 రోజులు ఒళ్ళంతా హోమం చేశారు. ఇప్పుడు మళ్ళీ మఠం వేసుకుని ఈ హోమం ఒకటి. హలో మాస్టారు, మీలో మీరు మాట్లాడుకోవాలనుకుంటే బయటికెళ్ళి మాట్లాడుకోండి. నేను చీర కట్టుకోవాలి. కట్టుకో, నాకేంటి ప్రాబ్లం? దానికి నా పర్మిషన్ అక్కర్లేదే. హలో, ఈ కొంట వేషాలే వద్దు. రాత్రి కొంట వేషాలు వేసే దగ్గరికి లాగారు. ఇప్పుడు నేను చీర కట్టుకుంటానంటే ఇక్కడే ఉంటారా? నేను ఇక్కడే ఉంటానని ఎప్పుడన్నాను? నువ్వు చీర కట్టుకోవాలంటే కట్టుకోమని చెప్పాను. బాత్రూమ్కి వెళ్ళి కట్టుకో. బాత్రూంలోకి వెళ్ళి కట్టుకోమంటారా చీర? మీ తొక్కుల ప్యాంటు షర్టు వేసుకోవడానికి నన్ను బయటికి గెంటేసి అరగంట దాకా సోకులు పడుతూ ఉంటారు. ఈ చీర కట్టుకోవడానికి నా తిప్పలు నేను పడాలి. వెళ్ళండి, బయటికెళ్ళండి, పదండి. నాయనా, ఈ పూటే నాకు కాస్త మనసుకి ప్రశాంతంగా ఉందిరా. ఇన్నాళ్ళు ప్రతి పూట ఆ దేవుడితో నీకు త్వరగా నయం కావాలని, నువ్వు ముందులాగా నడవాలని మొక్కుకుంటూ ఉండేదాన్ని. ఏ దేవుడు నా మొర ఆలకించాడో గాని ఇంత త్వరగా నీ అంతట నువ్వే బాగా నడవగలుగుతున్నావు. ఇంకొన్నాళ్లుంటే నీకు పూర్తిగా నయమైపోతుంది. త్వరగా కోలుకునేస్తావు. అవునమ్మా, ఇంత త్వరగా కోలుకుంటానని నేను కూడా అనుకోలేదు. దేవుడు కొన్ని విషయాల్లో
నన్ను చాలా అదృష్టవంతుని చేశాడు. నాకిన్నేళ్ళొచ్చినా చంటి బిడ్డలా చూసుకునే నువ్వు, నాకు భార్య అయినా కూడా నన్ను స్నేహితుడిలా చూసుకునే రమణి ఆ దేవుడు అందించిన వరాలైతే మధు నందు నా ఆనందం, నా అదృష్టం. అసలు మధు గనక నా కడుపున పుట్టకపోయి ఉంటే నా జీవితం ఈరోజు ఎలా ఉంటుందో ఊహించుకుంటుంటే భయమేస్తుంది. నా కూతురు నన్ను ప్రేమించడానికైనా, ఆదరించడానికైనా, అభిమానించడానికైనా తండ్రి అనే ఒకే ఒక కారణం. అది ఏమాత్రం అతిశయోక్తి కాదమ్మా. కానీ అల్లుడు, నా కూతురు నన్ను ఎంతగా అభిమానిస్తుందో, ఎంత ప్రేమిస్తుందో, ఎలా గౌరవిస్తుందో అంతే గౌరవాన్ని, అంతే అభిమానాన్ని నా అల్లుడు నందు కూడా చూపిస్తున్నాడు. అది నేను కళ్ళారా చూశానమ్మా. నేను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, మానసికంగా ఎంతో కృంగిపోతున్న పరిస్థితి, అప్పుడు అల్లుడు మనకి ఎంత అండగా నిలబడ్డాడో, ఎంత ధైర్యాన్ని ఇచ్చాడో. అలాంటి అల్లుడిని పొందగలిగినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. అవునండి, నందు విషయంలో మనం ఎప్పటికీ కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. అతని స్థాయి, అతని హోదా ఇవేవీ మన ముందు చూపించకుండా మనలో ఒకడిగా ఈ ఇంటి కొడుకులాగా నిలబడి మనకెంతో ధైర్యాన్నిచ్చాడు. మీరు త్వరగా కోలుకోవాలని మేమెంతగా కోరుకున్నామో అల్లుడు గారు కూడా అంతే కోరుకున్నారు. అవును రమణి, అల్లుడిని అల్లుడని కాదు, దేవుడనే చెప్పాలి. నేనిప్పుడు ఇలా నడవగలుగుతున్నానంటే నా అల్లుడు నందు, నా కూతురు మధులే నాకు ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చి నేను త్వరగా కోలుకోవడానికి కారణమయ్యారు. ఈరోజు వాళ్ళ జీవితంలో ఒక శుభతరుణం. వాళ్ళ తొలిరేకి ఏర్పాట్లు చేయబోతున్నారు. అసలు నాకిప్పుడు ఎంత సంతోషంగా ఉందంటే, వీలైనంత త్వరగా నా అల్లుడు నందు, కూతురు మధులకు పుట్టే పిల్లల్ని ఎత్తుకొని ఆడించాలని, వాళ్లతో పరుగులు తీయాలనుంది. వచ్చే ఏడాది కల్లా ఆ సంతోషాన్ని కూడా ఆ దేవుడు అనుగ్రహిస్తాడని నేను నమ్ముతున్నాను. తప్పకుండా అనుగ్రహిస్తారా. ఆ దేవుడి కృప లేనిదే ఏమీ జరగదు. ఈ రోజు నువ్వు కోలుకోవడానికి ఆ దేవుడి ఆశీర్వాదమే కారణం. అలాగే మధు కడుపున ఓ పండంటి బిడ్డ పుట్టడానికి కూడా ఆ దేవుడు ఆశీర్వచనాలు ఉంటాయి. నువ్వు పలికితే ఆ దేవుడు పలికినట్టేనమ్మా. ఖచ్చితంగా మధుకి పండంటి బిడ్డ పుడతాడు. వదినా, అన్నయ్య గారిలా మంచిగా కోలుకొని నడవడం, ఆయన సంతోషంగా ఉండడం, మీరు నందు మధుల గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే వినడానికి మాకు సంతోషంగానే ఉంది. కాకపోతే కాస్త బాధగా కూడా ఉంది. బాధ దేనికమ్మా? అదేంటి బామ్మగారు, బాధ దేనికో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? పెద్దవారు మధు నందుల గురించి మాట్లాడుతూ ఉంటే మేం దేని గురించి బాధపడుతూ ఉంటామో ఆ మాత్రం గ్రహించలేకపోతున్నారా? ఏంటమ్మా మౌనంగా ఉన్నారు? మేం దేని గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మీరు రెండు కళ్ళని సమానంగా చూడాలని కోరుకుంటున్నాం. పుట్టింటి వాళ్ళు ఒక కంట్లో వెన్న, ఒక కంట్లో సున్నం పెట్టుకుని పిల్లల్ని చూస్తే ఏం న్యాయం చెప్పండి? మధు నందులకి తొలిరే ఏర్పాటు చేశారు. వాళ్ళు సంతోషంగా కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నారు. అలాగే మధు కంటే పెద్దదైన ఇందుకి పెళ్లయింది. తనకి తన భర్తకి తొలిరేయి జరిపించాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళ కడుపున ఒక కాయ కాస్తే వాళ్ళని పెంచుకుంటూ లాలిస్తూ మేము కాలం వెళ్ళబుచ్చాలని మాకు ఉంటుంది కదా. మీరు నందు మధు విషయంలో చూపిస్తున్న శ్రద్ధ ఈ ఇందు విషయంలో చూపిస్తే బావుంటుంది. మీరసలు తను ఉన్న విషయమే మర్చిపోయి మధు గురించి ఆలోచిస్తూ ఆనందపడిపోతున్నారు. అవతల ఈ ఇందు ఎంత బాధపడుతుందో ఆలోచించారా?
తనని క్షమించకుండా అన్నయ్య గారు ఎంత బాధపడుతున్నారో మీరర్థం చేసుకోండి. అన్నయ్య గారిని నేను నేరుగా నిలదీసేటంత దాన్ని కాదు, కానీ ఒక కొడుక్కి తల్లిగా నాకు బాధుంటుంది కదా. వాడి జీవితం గురించి మాట్లాడడం న్యాయమే కదా. అందుకే అడుగుతున్నాను. మీరైనా చెప్పండి వదినా. అమ్మా, మీ అబ్బాయికి చెప్పండి, ఇందుని క్షమించమని చెప్పండి. వాళ్ళ నాన్న క్షమిస్తే గాని వాళ్ళ కార్యానికి ఒప్పుకోనని, కొత్త జీవితం మొదలు పెట్టనని మొండిగా కూర్చుంది. మేము ఇందుకి ఎంతో చెప్పి చూసాం, తను వినలేదు. ఇప్పుడు మేం కోరుకునేది ఏంటంటే, ఒకటి, మీరు ఇందుకైనా నచ్చజెప్పాలి, లేకపోతే అన్నయ్యకైనా అర్థమయ్యేలా చెప్పాలి. ఇందు ఎంతసేపు తండ్రి క్షమించలేదు అన్న బాధలోనే ఉంది. పేరుకే పెళ్లి చేసుకుందన్న మాటే గాని వాణ్ణి భర్తగా దూరం పెడుతూనే ఉంది. ఇలా ఎంతకాలం చెప్పండి? అన్నయ్యని క్షమించమని చెప్పండి వదినా. రమణి, ఎవరి జీవితం గురించో నా ముందు ప్రస్తావన తీసుకురావద్దని చెప్పు. ఎవరి కర్మకు వాళ్లే బాధ్యులు. ఎవరి దారి వాళ్ళు చూసుకోగలిగినప్పుడు, ఎవరి జీవితం వాళ్ళు నిర్ణయించుకోగలిగినప్పుడు వాళ్ళ జీవితాల గురించి నేను ఆలోచించాల్సిన అవసరం ఏంటి? అసలు నాకు సంబంధం ఏంటి? ఈ ప్రస్తావన మళ్ళీ నా దగ్గర తీసుకురావద్దు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు. అమ్మా నమస్కారం. నమస్తే. అయ్యా, ఈ మధ్యన పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అసలు పిలవడమే లేదు. పంతులు గారు, ఈ డిపార్ట్మెంట్ మొత్తం మా శ్రీమతి గారిదే. ఏమున్నా మీరు ఆవిడ గారితో డీల్ చేసుకోవాల్సిందే. అది నిజమేలేండి. అమ్మగారు గతంలో అయితే ప్రతీ నెల ఏదో పూజో వ్రతమో చేస్తూ ఉండేవారు. ఈ మధ్య పూజా పునస్కారాలకు కూడా సమయం లేనట్టుంది. అవును పంతులు గారు, ఈ మధ్యన ఇంటి బాధ్యతలతోనే సమయం సరిపోతోంది. తీరిగ్గా ఒక వ్రతం చేసుకుందామన్నా సమయం దొరకడం లేదు. ఇవాళ నా కొడుకు కోడలతో శాంతి హోమాన్ని నిర్విఘ్నంగా బాగా జరిపించాలి. తప్పకుండానమ్మా. మీరు హోమానికి కావాల్సిన లిస్ట్ ఇచ్చారు కదా, ఆ లిస్ట్ ప్రకారం అన్నీ తెప్పించాను. ఒకసారి అవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకొని ఏమైనా లోటుంటే చెప్పండి. అలాగేనమ్మా. మీకేమైనా అవసరం ఉంటే మా రూథర్, మా తమ్ముడు కోటి ఉన్నారు, వాళ్ళ సాయం తీసుకోండి. ఆ పంతులు గారు, నా చేయి చూసి జాతకం చెప్తారేంటి? హస్త సాముద్రికంలో నాకంత ప్రవేశం లేదు గాని ఏదో కాస్తో కూస్తో చెప్పగలను. ఆ, ముందు నా చెయ్యి చూసి చెప్పండి పంతులు గారు. ముందు వెళ్ళి చెయ్యి శుభ్రంగా కడుక్కో. ఏ రూతర్, నీలాగా గలీజ్ చెయ్యి అనుకుంటున్నావా ఏంటి నాది? నా చెయ్యి అద్దం లాంటిది. రోజు నేను తల దూకునేటప్పుడు అద్దం చూడడం తెలుసా? అరచెయ్యి చూశానంటే మొహం కనపడుతుంది, అందులోనే తల దూవుకుంటాను. జాగ్రత్త, అద్దం పగిలిపోగలదు. అదే చెయ్యి జాగ్రత్త అంటున్నాను. మీరు చూడండి పంతులు గారు. ఈ రేఖలేంటి బాబు, హైదరాబాదులో ట్రాఫిక్ రోడ్ లాగా అస్తవ్యస్తంగా ఉన్నాయి. పంతులు గారు, అంత మాట అనేసారేంటి? ఒక్కసారి సరిగ్గా చూడండి, రేఖలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా. రేఖలన్నీ స్పష్టంగానే ఉన్నాయి. నీకింకా పెళ్లి కాలేదు. పెళ్లి కోసం చెకోర పక్షిలాగా ఎదురు చూస్తున్నావు, అవునా? అవును పంతులు గారు. కళ్యాణ గడియలు ఏమైనా దగ్గరలో ఉన్నాయో ఒకసారి చూడండి. లాభం లేదబ్బాయి. నువ్వు ఈ చేతికి గడియారం కట్టినా ఆ గడియలు సరిగ్గా నడవవు. కానీ నీ జీవితంలో ఒక మెరుపు తీగ కనిపిస్తుంది. అవును పంతులు గారు, కరెక్టే. మెరుపు తీగ అంటే సాంప్రదాయం గురించి అనుకుంటున్నాడా ఏంటి? ఆ మెరుపు తీగ మెరుపులాగా ఉంటుంది నాయనా నీ జీవితంలో. అయితే ఆ మెరుపు వర్కౌట్ అవుతుందంటారా? ప్రయత్నించి చూడండి, వర్కౌట్ అవ్వచ్చు. పంతులు ఏదో కంటి తుడుపుగా చెప్తున్నాడు గాని ఒకవేళ నిజంగా వర్కౌట్ అవుతుందనుకున్నా నేను వర్కౌట్ కానిస్తానా? సంపు నా పిల్లరా. ఈ పట్టు చీరలో నువ్వెంత చక్కగా ఉన్నావు తెలుసా మధు? థ్యాంక్స్ అత్తయ్య.
పట్టు చీర మీ అత్తయ్య సెలక్షన్ కదమ్మా, బానే ఉంటుంది. మీ అత్తయ్య సెలక్షన్ ఎప్పుడూ బ్రహ్మాండమే. నన్ను సెలెక్ట్ చేసుకుంది కదా. ఏ మీ సెలక్షన్ మాత్రం తక్కువ ఏంటి? నా సెలక్షన్ నేనెలా తప్పుపడతాను? నువ్వేగా నా సెలక్షన్. మీ ఇద్దరిని ఇలా సరదాగా చూసి ఎన్నాళ్ళయిందో. ఎప్పుడు సరదాగే ఉండాలని ఉంటుందమ్మా, కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు అలా అయిపోతూ ఉంటుంది. అందుకేగా మనం ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండడం కోసం ఈ శాంతి హోమం ఏర్పాటు చేయించాం. ఆ మధు, నువ్వు వెళ్ళి ఓసారి పంతులు గారిని కలిసి హోమంలో ఏమేం చేయాలో ఆ వివరాలు అడిగి తెలుసుకో. అలాగే అత్తయ్య. రే కోటి, కోటి, ఏంటక్క? ఇంకాసేపట్లో కొత్త బెడ్లు, దుప్పట్లు, దిండ్లు అన్ని డెలివరీ వస్తాయి. అవన్నీ తీసుకెళ్లి నందు రూమ్ లో పాత బెడ్లు అవి తీయించేసి ఆ కొత్త బెడ్లు, దుప్పట్లు మార్పించు. ఉన్నట్టుండి కొత్త బెడ్లు ఎందుకక్క? చెప్పించేయరా. అన్నిటికీ నీకు కారణాలు కావాలా? అలాగే అక్క. ఏంటి అమ్మా, కొత్త బెడ్డు, కొత్త దుప్పట్లు, కొత్త దిండు అంటుంది? ఇదేదో తేడా కొడుతుంది. అదేరా నాకు అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి నందుకి వాడి భార్యకి శాంతి హోమం ఏర్పాటు చేయించింది. ఇప్పుడేమో గదిలో దిండ్లు, దుప్పట్లు మార్చమని చెప్తుంది. గొప్పదీసి ముహూర్తం ఏమైనా ఏర్పాటు చేశారంటావా? ఒరే, ఆల్రెడీ నాకు ఆ అనుమానంతోనే మనసు పీకుతా ఉంటే నువ్వింకా అది బయట పెట్టి ఇంకా టెన్షన్ పెడతావేంట్రా? నాకైతే 100% అదే అనిపిస్తుంది. రే, మీ అక్కేదో గొప్పగా ప్లాన్ చేస్తానని చెప్పి చివరికి చితికిలి పడి ఎదురు దెబ్బ తింటుంది. మనమే ఏదో ఒకటి ప్లాన్ చేయాలరా. ఇవేవీ జరగకూడదు. అసలు ఆ కాపురమే నిలబడకూడదు. అమ్మా, నిన్ను చూస్తుంటే నా భవిష్యత్తు, నా జీవితం ఏంటో నాకు బాగా అర్థమైపోతుంది. నీ భవిష్యత్తు, నీ జీవితం ఏమిట్రా? అసలు నిన్ను కన్నదే నేనైతే. నన్ను నమ్ముకో, నీ జీవితం, నీ భవిష్యత్తు బావుంటుంది. నేను చెప్పినట్టు విను. ముందు వీళ్ల కాపురం కూల్చే పని సక్సెస్ఫుల్ గా చెయ్యాలి. నేను చెప్పొచ్చేది కూడా అదేనే. నువ్వేడ అందరి కొంపలు, అందరి కాపురాలు కూల్చేసిన పాపమే నన్ను పాపంగా పీడిస్తుంది. పెద్దవాళ్ళు చేసిన పాపం పిల్లలకి తగులుతుంది అంటారు కదా, అలా ఇలా వాళ్ళ కాపురాలు కూల్చిన పాపం నీ బిడ్డగా నేను అనుభవిస్తున్నా. అందుకే నాకింకా పెళ్లి కాలేదు. ఎప్పుడు చూసినా నీ పెళ్లిగోలొకటి. పెళ్లిదే ఉందిరా పెళ్లి. డబ్బులు సంపాదించావంటే 1,000,000 మంది క్యూలో నిలబడతారు. కోటి మంది క్యూ కడతారా? నువ్వు నాకు పుణ్యకోటి అని పేరు పెట్టావు. ఆ పేరుకి, నా జీవితానికి, నేను చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? పుణ్యకోటిలో పుణ్యం చేసే పని ఒక్కటైనా నాతో చేయించావా? అన్నీ పాపాలు. పోనీ పేరులో మిగతా సగం కోటి. ఆ కోట్లు మన దగ్గరున్నాయా అంటే ఏమీ లేవు. కోటి పేరు పెట్టుకుని బిచ్చగాళ్ళ బ్రతుకుతున్నాను. చీ, నా బ్రతుకు చెడ. సడన్ గా ఈ శాంతి హోమాలు ఏంటో పంచి కూడా ఆగి చూడలేదు. ఏంటి సార్, పట్టుపంచ ఊడిపోతున్నట్టుంది, అస్సలు ఆగనంటుంది. నువ్వు ఊడిపడ్డావేంట్రా? పెద్ద బస్ పిలిచారు మరి. ఇంట్లో ఏం జరిగినా నువ్వు వచ్చేస్తావరా? హలో, ఈ ఇంట్లో శుభకార్యానికి పంతుల్ని పిలుస్తారో లేదో తెలియదు గాని ఈ రూతర్ని కంపల్సరిగా పిలుస్తారు. మాటల తర్వాతరా, ఈ పంచే అస్సలు ఆగట్లేదు. మనకేమో ప్యాంటు షర్టు అలవాటు, ఇంట్లో వాళ్ళేమో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు ఈ పంచె కట్టుకోమంటారు. ఇదేమో ఆగిచావదు. కొంచెం హెల్ప్ చేయరా? సార్, పంచకు కూడా సిచ్యువేషన్ బట్టి సిగ్గొస్తుంది సార్. శాంతి హోమం అని చెప్పి పట్టుబట్టలు కట్టుకురమ్మన్నారా? దానికి నువ్వు పంచె సిగ్గుపడుతుంది, చొక్కా జాలి చూపిస్తుంది అని పిచ్చివాగుడు వాగుతావేంట్రా? ముందు హెల్ప్ చెయ్యి. ఇది పట్టుకోండి సార్, జారిపోగలదు. ఇది పైకి పట్టుకోండి. నువ్వేంట్రా డ్రై ఫ్రూట్స్ కప్తో వచ్చావు? ఓ, ఇప్పుడు ఓవర్ హెల్త్ కాన్షియస్ అయిపోయావా? ఈ డ్రై ఫ్రూట్స్ నాకు కాదులేండి, అయినా నా బతుకులో డ్రైయే తప్ప ఫ్రూట్ ఎక్కడ ఇచ్చింది గనక. ఏంట్రా నీ ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషన్ కాదులేండి, మిగతా వాళ్ళందరూ సుఖపడిపోతుంటే ఎంత కాదనుకున్నా ఓర్వలేకపోతున్నా. ఇప్పుడు నేనంతగా ఏం సుఖపడిపోతున్నాన్రా? ఇప్పుడు తీసుకెళ్లి శాంతి హోమం పేరుతో గంటలు గంటలు కూర్చోబెడతారు, పిక్కలు పట్టేస్తాయి. దాన్ని తలుచుకుని నేను ఈ గంట గడపడం ఎలారా అని టెన్షన్ పడుతూ ఉంటే
సుఖపడిపోతున్నానంట. బాసు ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది, ఆ మాత్రం ఓపిక చేసుకోవాలి. ఒరే, శాంతి హోమానికి నేను ఓపిక చేసుకోవడానికి రీజన్ ఏంట్రా? అదంతేలేండి. ముందు డ్రై ఫ్రూట్స్ తినండి. డ్రై ఫ్రూట్సా? నేనెందుకు తినాలరా? ఇదిగో, కొన్ని కార్యాలకి మంచి పౌష్టికాహారం తినడం అవసరం. కాస్తో కూస్తో పుష్టి పెంచుకోవాలి కదా. ఒరే, నేను హోమానికి వెళ్తున్నానా యుద్ధానికి వెళ్తున్నానా? ఎందుకురా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదులేండి, ఏదో తలుచుకొని. నువ్వేదో తలుచుకొని పంచె సరిగా కట్టట్లేదు, జారిపోతుంది. సరిగా కట్టు. ఉండండి, మొలతడి వేసి బిగించేస్తా. డ్రై ఫ్రూట్స్ తినండి సార్. రే, డ్రై ఫ్రూట్స్ పట్టుకొచ్చి అంత ఫోర్స్ చేస్తావేంట్రా? తినండి తినండి అని. తినండి సార్, రూతర్ చెప్పాడంటే రీజన్ ఉంటుంది. రే, నువ్వు మాట్లాడుతుంటే ఏదో తేడాగా ఉంది. ఏంటి మ్యాటర్? అబే ఏం లేదండి, హోమం అయ్యేంత వరకు టిఫిన్ గట్రా ఏం పెట్టరు కదా, ఆకలితో ఎక్కడ కూర్చుంటారులే. కొంచెం ఎనర్జీగా ఉంటుందని తీసుకొచ్చా. తినండి తినండి. ఏమైంది నీకు? మరి ఇలాంటి సమయం వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నాకైతే మాత్రం చాలా సిగ్గేస్తుంది బాబు. ఏంటి విషయం? మనకి మనకి ఇవాళ ఇవాళ శోభనం ఏర్పాటు చేశారట.